హాయ్ వివర్స్, వెల్కమ్ టు మిస్ ఇండియా డిజైనర్ శారీస్. ఈరోజు మనం మిస్ ఇండియా డిజైనర్ శారీస్లో ఉగాది సందర్భంగా అంటే ఉగాది ఫెస్టివల్ సందర్భంగా లో ప్రైజెస్లోనే శారీస్ గ్రాండ్గా కనిపించేది హోల్సేల్ ప్రైజెస్కే మనం ఈరోజు శారీస్ చూపించబోతున్నామండి. సో ఫ్యాబ్రిక్స్ వైజ్గా చూసుకుంటే చాలా లైట్ వెయిట్గా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్లో విత్ టిష్యూ ఎంబోజింగ్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం. సో ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్కి విత్ మంచి డబల్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ తీసేసుకుంటూ వచ్చామండి. ఈ సారీకి పళ్ళు వైజ్గా చూసుకుంటే కాంట్రాస్ట్గా పింక్లోనే టిష్యూ ఎంబోజింగ్ రావడం వల్ల చాలా డిఫరెంట్గా కల్నేత కలర్ అనేది మనకి ఎలివేట్ అవుతూ ఉంటుంది. అండ్ మిడిల్లో అంతా మనం బాక్సెస్ అనేవి కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. అండ్ పైన బార్డర్ వైజ్గా చూసుకుంటే కూడా కొంచెం కంచి బార్డర్ స్టైల్లో తీసేసుకుంటూ కింద లీఫ్ బుట్టీస్ అనేవి మనం కంటిన్యూ చేసుకుంటూ వచ్చామండి. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎంబోజింగ్గా టిష్యూ అనేది ఒక సెల్ఫ్ డిజైన్ లాగా తీసేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా కింద బార్డర్ వైజ్గా చూసుకుంటే కూడా ఒక లోటస్ డిజైన్స్ అనేవి మనం కంటిన్యూ చేసుకుంటూ వచ్చామండి. అదేవిధంగా ఈ శారీకి బ్లౌజ్ పర్పస్గా చూసుకుంటే కూడా మనం రన్నింగ్గా తీసేసుకుంటూ వచ్చామండి. సో హ్యాండ్స్ కూడా బార్డర్స్ కంటిన్యూ చేసుకుంటూ ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ హ్యాండ్స్కి బార్డర్స్ కంటిన్యూ చేసుకున్న బాగుంటుంది. అదేవిధంగా ఇంకొంచెం బ్లౌజ్ ప్యాటర్న్ పెట్టి స్టిచ్ చేసుకున్న చాలా వెరైటీగా ఉంటుందండి. ఈరోజు చూపించిన శారీస్ అన్నీ కూడా ఉగాది సందర్భంగా చాలా లో ప్రైజెస్లోనే శారీస్ చూపించబోతున్నామని. ఓన్లీ 1430 రూపీస్కి మాత్రమే, 1430 రూపీస్. అండ్ సేమ్ ప్యాటర్న్లోనే నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మంచి ఆరెంజ్ అండి. చాలా డబల్ కలర్తో వస్తుంది. ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్, లైట్ వెయిట్ ఉంటుంది. అంటే మనకి పింక్ బేస్గా తీసేసుకుంటూ శారీ బేస్ కలర్ అనేది మనం చేంజ్ చేసుకుంటూ వచ్చామండి. ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి విత్ పింక్ కలర్ కాంబినేషన్. ఈ శారీస్ అన్నీ కూడా మనకి లైట్ వెయిట్ ఉంటాయండి. ఈ శారీస్కి మనకి శారీస్కే కాకుండా ఫ్రాక్గా యూజ్ చేసినా కూడా ట్రెడిషనల్గా చాలా బాగుంటాయి. అండ్ మనకి ఆరెంజ్కి విత్ పింక్ కలర్ కాంబినేషన్లో తీసేసుకుంటూ వచ్చాం. సేమ్ ప్యాటర్న్లోనే తీసేసుకుంటూ వచ్చామండి. సో పళ్ళు కూడా మనకి అదే స్టైల్లో కంటిన్యూ చేసుకుంటూ ఇచ్చారు. మనం మెయిన్గా ఏంటంటే ఒకే మోడల్లోనే కలర్ చూపిస్తున్నాం కాబట్టి మనం కలర్ కాంబినేషన్స్ అనేవి చూసుకోవడం జరుగుతుంది. అండ్ దీనికి కూడా బ్లౌజ్ అనేది మనం కంటిన్యూగా రన్నింగ్ తీసేసుకుంటూ వచ్చాం. ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ 1430 రూపీస్కి మాత్రమే. ఈరోజు చూపించేవన్నీ కూడా చాలా కాస్ట్లీ అండి, బట్ ఆఫర్లో చాలా లో ప్రైసెస్కే చూపిస్తున్నా. ఓన్లీ 1430 రూపీస్కి మాత్రమే, 1430 రూపాయలు. అండ్ సేమ్ ప్యాటర్న్లోనే నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి ఒక మంచి ఫ్యాన్సీ కలర్ అండి. చాలామంది మాకు రేర్ కాంబినేషన్స్ కావాలి అని అడుగుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ శారీస్ అనేవి చాలా ఎక్స్క్లూజివ్గా చాలా బాగుంటాయండి. శారీ వేస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఒక మంచి ఫ్యాన్సీ కలర్కి విత్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. శారీ అంతా కూడా ఎంబోజింగ్ రావడం వల్ల కూడా కొంచెం డిఫరెంట్గా, అంటే రెగ్యులర్ మోడల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈ శారీ కూడా పళ్ళు అనేది కొంచెం రిచ్గా తీసేసుకుంటూ వచ్చాం. అండ్ బార్డర్ వైజ్గా పింక్ కలర్ కాంబినేషన్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒక సైడ్గా చూసుకుంటే ఎల్లో అండ్ పింక్ గ్రే 3 మిక్సింగ్ కలర్ అనేది చాలా డిఫరెంట్గా తీసేసుకుంటూ వచ్చాం. మన వీడియోలో కన్నా రియల్గా చూస్తే కూడా చాలానే శారీ ఎక్స్క్లూజివ్గా కనిపిస్తుందండి. అండ్ బార్డర్ వైజ్గా కూడా మనం లోటస్ డిజైన్స్ అనేవి కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. అండ్ శారీ ఆల్మోస్ట్ అంతా కూడా మనకి స్టార్టింగ్ 10 వరకు ఇదే డిజైన్ అని కంటిన్యూ చేయడం జరిగింది. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ 1430 రూపీస్కి మాత్రమే. అండ్ సేమ్ ప్యాటర్న్లో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి ఒక మంచి సీ గ్రీన్ అండి. సీ గ్రీన్కి విత్ పింక్ కాంబినేషన్ తీసేసుకుంటూ వచ్చాం. విత్ టిష్యూ ఎంబోజింగ్ రావడం వల్ల కూడా ఎనీ టైం బాగుంటుందండి. నైట్ పార్టీస్ కానీ మార్నింగ్ కానీ ఎనీ టైం బాగుంటుంది. అండ్ ఈ సారికి పళ్ళు వైజ్గా చూసుకుంటే కూడా డైమండ్ డిజైన్ అని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. మిడిల్ పార్ట్ అంతా కూడా ఎంబోజింగ్ అంటే సెల్ఫ్ చెక్స్ స్టైల్లో తీసేసుకుంటూ కాంట్రాస్ట్ బార్డర్ అనేది పింక్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. అండ్ ఈ సారికి బ్లౌజ్ కూడా రన్నింగ్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ యూజ్ చేసిన కూడా ఇంకా చాలా రిచ్గా కనిపిస్తుంది విత్ లైట్ వెయిట్. ఓన్లీ 1430 రూపీస్కి మాత్రమే. అండ్ సేమ్ ప్యాటర్న్లోనే కొంచెం ఆరెంజ్ పీచ్ 2 మిక్సింగ్ వస్తుందండి విత్ పింక్ కలర్ కాంబినేషన్. చాలా లైట్ వెయిట్ విత్ ఫ్యాన్సీ కాంబినేషన్. ఒక మంచి పీచ్కి విత్ పింక్ కలర్ కాంబినేషన్లో తీసేసుకుంటూ వచ్చాం. యాజ్ ఇట్ ఈజ్ అదే మనం డిజైన్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చామండి. అండ్ ఈ సారికి బ్లౌజ్ వైజ్గా చూసుకుంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో తీసేసుకుంటూ వచ్చాం. అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మనకి శారీస్కే కాకుండా ఫ్రాక్స్ టైప్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. మన దగ్గర ఇవే కాదు, అన్ని ఆల్ వెరైటీస్ అప్డేట్లో ఉంటాయి. ఈరోజు చూపించిన మాత్రం ఓన్లీ టిష్యూ ఎంబోజింగ్ స్టైల్లో చూపించుకుంటూ వచ్చాం. మనం ఇప్పటివరకు చూసింది ఓన్లీ ఈ డిజైన్లో కలర్స్ చూసాం. అండ్ సేమ్ డిజైనే కాకుండా ఇంకొక డిజైన్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చామండి. ఈ డిజైన్ వచ్చి కొంచెం డిఫరెంట్గా తీసేసుకుంటూ వచ్చాం. సేమ్ కాస్ట్లోనే నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మంచి పికాక్ గ్రీన్కి విత్ పింక్ కలర్ కాంబినేషన్ తీసేసుకుంటూ వచ్చాం విత్ టిష్యూ ఎంబోజింగ్ స్టైల్లో. మనం ఇప్పుడు తీసేసుకున్నవన్నీ సిల్వర్ టిష్యూ, బట్ ఇది కొంచెం గోల్డెన్ స్టైల్లో తీసేసుకుంటూ వచ్చామండి విత్ పింక్ కలర్ బార్డర్. అండ్ పళ్ళు వైజ్గా చూసుకుంటే దీనికి అంతా కూడా ఎంబోజింగ్ స్టైల్లో తీసేసుకుంటూ వచ్చామండి. మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా కొంచెం సెల్ఫ్ ఫ్లవర్స్ బుట్టీస్ అనేవి కంటిన్యూ చేసుకోవడం జరిగింది.
అండ్ బార్డర్ వైజ్గా చూసుకుంటే కూడా 2 సైడ్స్ అవుట్లైన్ అండ్ ఫ్లవర్ ప్రింట్ కంటిన్యూ చేసుకుంటూ మిడిల్ పార్ట్ అంతా కూడా ఎంబోజింగ్ స్టైల్లో తీసేసుకుంటూ వచ్చాం. ఈ శారీకి అనేది మనము సెల్ఫ్ బ్లౌజ్ అంటే ప్లెయిన్ బ్లౌజ్ తీసేసుకుంటూ 1 సైడ్ బార్డర్ ఇచ్చారు, 1 సైడ్ సాటిన్ బార్డర్ ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ప్యాటర్న్ పెట్టి యూజ్ చేసిన శారీ అనేది చాలా వెరైటీగా కనిపిస్తుందండి. ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ 1430 రూపీస్కి మాత్రమే. మనకి ఈ సేమ్ ప్యాటర్న్లోనే నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మంచి ఆరెంజ్కి విత్ పింక్ కలర్ కాంబినేషన్లో తీసేసుకుంటూ వచ్చామండి. అంటే ఆరెంజ్ కూడా కాదు, ఒక మంచి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్లో తీసేసుకుంటూ వచ్చాం. అండ్ ఆరెంజ్ అండ్ పీచ్ రెండు మిక్సింగ్ కలర్. ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ వాషబుల్ కూడా, విత్ టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఈ సారీకి పళ్ళు వైజ్గా చూసుకుంటే కూడా ఫుల్ కాంట్రాస్ట్గా తీసేసుకుంటూ వచ్చామండి. అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక గోల్డెన్ అండ్ యాంటిక్ బుటీస్ అనే మిక్సింగ్ స్టైల్లో తీసేసుకుంటూ వచ్చాం. అండ్ బార్డర్ వైజ్గా కూడా పింక్ అనే ట్రెడిషనల్గా తీసుకేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఓన్లీ 1430 రూపీస్కి మాత్రమే హోల్సేల్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. సో చూసారుగా వ్యూవర్స్, ఈరోజు చూపించిన ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్లో టిష్యూ ఎంబోజింగ్ స్టైల్ మీకు బాగా నచ్చాయి అనుకుంటాను. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి. మరిన్ని వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్ వెరైటీస్ అని మీకు అందులో అప్డేట్గా ఉంటాయండి. మీకు అందులో నచ్చింది కూడా ఫార్వర్డ్ చేయొచ్చు. అలాగే కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి. మీకు నచ్చింది మాకు కింద స్క్రోలింగ్లో నెంబర్స్ ఉంటాయి, వాటిని కనుక వాట్సాప్ చేస్తే అందులో కూడా మీకు పిక్స్ అనేవి ఫార్వర్డ్ చేయడం జరుగుతుందండి. అందులో మీకు నచ్చింది కొరియర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు చూపించిన శారీస్ మీకు బాగా నచ్చాయి అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.